Okay, all of you, good morning. All are you fine? So, what about your preparation plans? ఎట్లా ఉంది ప్రిపరేషన్? ఎలా ఉంది? ఎలా జరుగుతూ ఉంది? సీరియస్లీ గోయింగ్ ఆన్? ఎలా జరుగుతుంది సార్? సీరియస్గా జరుగుతుందా? ఇప్పుడు ట్రాక్ మీదకి తీసుకొస్తారా? ఇప్పుడు ట్రాక్ మీదకి వస్తూ ఉంది. ఓకే సార్. దేనికి ప్రిపేర్ అవుతున్నారు సార్? సీరియస్గా ఏ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతా ఉన్నారు? కొంతమంది కానిస్టేబుల్స్ ప్రిపేర్ అవుతున్నారు, కొంతమంది సబ్ ఇన్స్పెక్టర్ ప్రిపేర్ అవుతున్నారు, కొంతమంది గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారు, ఇంకొంతమంది సెంట్రల్ ఎగ్జామ్స్ ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, ద మల్టిపుల్ ఎగ్జామ్స్ యూ హావ్ టు బి ప్రిపేరింగ్ కాంపిటేటివ్. సో దేనికైనా ఒకటే సిలబస్ ఉంటుంది మ్యాక్సిమం, కాబట్టి వీఆర్ యూజింగ్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సార్ రైట్ సార్. గతంలో ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాశారా మీరు? ఏం రాశారు? ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్ కూడా రాశారు. మీరు రాశారా సార్? మీరు కూడా రాశారు. మీరు ఒక విజయాజీ, మీరు సార్? ఓకే, మీరు కూడా రాశారా మాస్టర్? గతంలో అటెంప్ట్ చేశారా ఎప్పుడైనా ఎగ్జామ్స్? రైట్ సార్. అయితే సార్, కాంపిటేటివ్ ఎగ్జామ్ యొక్క సిస్టమ్ మీ అందరికీ బాగా తెలుసు. కాంపిటేటివ్ ఎగ్జామ్లో సీరియస్నెస్ అనేది ఈజ్ పార్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్. కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నామంటేనే సీరియస్గా ఒక ప్లాను, ఒక సిస్టము, ఇవన్నీ కూడా మీకు తెలుసు. ఇంకా మళ్ళీ కొత్తగా ఐఎమ్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ ఎనీథింగ్ ఇయర్. కమిట్మెంట్ అండ్ డెడికేషన్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఈ రెండు ఉంటే సక్సెస్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫర్ ద సక్సెస్. మరి అట్లాంటి సక్సెస్ రావాలంటే వీఆర్ డూయింగ్ ద లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. చాలా హార్డ్ వర్క్ జరగాలి. మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ అనేది ఉండాలి. వాటన్నిటితో పాటుగా మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఐ కెన్ అనేటువంటి కాన్ఫిడెన్స్ మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఈ సిస్టమ్ కనుక ఎప్పుడైతే మనకు డెవలప్మెంట్ అవుతుందో అప్పుడు యు ఆర్ ద వాకింగ్ ఆన్ స్మూత్. మన జర్నీ అనేది సాఫీగా ముందుకు వెళ్ళిపోతుంది. డిసప్పాయింట్నెస్ లేకపోతే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా రాదా, వస్తే ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందా అనేది యాజ్ ఏ ఆస్పిరెంట్గా విత్ ద లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ దేర్. మల్టిపుల్ థింగ్స్ కెన్ బి అరైజ్ ఇన్ యువర్ బ్రెయిన్. బట్ వీటన్నిటికీ ముందుగా మనం ఫుల్ స్టాప్ పెట్టాలి. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా, ఎన్ని పోస్టులున్నా, ఎంతమంది అప్లై చేసినా ఐ రిక్వైర్డ్ ఓన్లీ వన్ పోస్ట్. అంతే కదా మాస్టర్? ఈ మాటలన్నీ విని ఉంటారు మీరు. ప్రతి ఫ్యాకల్టీ చెప్తా ఉంటాడు. ఇట్ ఈస్ ది కామన్ సినారియో. కాకపోతే నేను బలంగా నమ్మేది ఏంటంటే సార్, ఒక ఫ్యాకల్టీగా, ఒక ఎడ్యుకేటర్గా ద ఫాస్ట్ 15 years నుంచి చాలామంది థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని చూస్తూ వస్తున్నారు. ఇప్పుడు రాగానే నా ఓల్డ్ స్టూడెంట్ ఇక్కడ అజయ్ కూడా కనపడ్డాడు. అంటే నేను ఏం చెప్తున్నాను సార్ అంటే, దిస్ ఈజ్ ద జర్నీ. వెన్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు ద జర్నీ, సో మెనీ అప్ అండ్ డౌన్స్ ఆర్ దేర్. ఈ జర్నీలో మల్టిపుల్ అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. మరి వీటన్నిటినీ మనం ఫేస్ చేసి నిలబడి ఫైట్ చేయగలగాలి. చేస్తూ ఉన్నారు మీరు ఈ జర్నీలో. కాబట్టి దయచేసి సీరియస్గా వర్క్ చేయండి. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది పక్కన పెట్టండి. పక్కవాడు ఎప్పుడు ఏం చెప్తాడంటే, నోటిఫికేషన్ వస్తుందో రాదో, వస్తే నీకు ఉద్యోగం వస్తుందా రాదా, ఆల్రెడీ రాసినావు కదా మళ్ళీ ఏం రాస్తావు అని మన వెల్ విషర్స్ కంటే ఎక్కువ మనల్ని డిస్కరేజ్ చేసే వాళ్ళు కనపడతారు సార్. చాలామందిని చూస్తూ ఉంటారు, ఆల్రెడీ రాసినావు కదా, అప్పుడు రాలే కదా, మళ్ళీ ఎందుకులే, చూద్దాంతి, నోటిఫికేషన్ పడ్డానికి అప్లై చేసి చూద్దాంతి అనేవాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళందరికీ మనం ఇచ్చే ఆన్సర్ ఎట్లుండాలి సార్ అంటే, ఎస్ వస్తుందో రాదురా, మళ్ళీ ఒకసారి అప్లై చేస్తా, మళ్ళీ ఒకసారి రాస్తా. కానీ మనము తీసుకునే స్ట్రాంగెస్ట్ డిజైర్ ఎట్లుండాలంటే, ఒకసారి సునామీ వస్తే ఎంత బలంగా తుడిచిపెట్టకపోతామో మనల్ని మాటలు అనేవాళ్ళు అంత వేగంగా ముందుకు పోయేటట్టు ఉండాలి. అంటే వాడికి తెలియదు, ప్రవాహం రావడానికంటే ముందు సముద్రం చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. ఆ నిశ్శబ్దం నుంచి వచ్చినటువంటి ఫ్లో వీ కెన్ నెవర్ ఎక్స్పెక్ట్. మనం ఎక్స్పెక్ట్ చేయలేము. మన ఆన్సర్ కూడా అట్లా ఉండాలి. కాసేపు మనం డిస్కరేజ్ చేసేవాడికి చెప్పాలి, రాదు రబ్బాయి అంటే వాడికో కూడా సాటిస్ఫై అవుతుంది.
కానీ మనం ఇచ్చే ఆన్సర్ ఎట్లుండాలంటే సార్, నిశ్శబ్ద ప్రవాహం తర్వాత ఉండే సునామీ ఎట్లుంటుందో మనం చెప్పగలగాలి. అప్పుడు మనం ఏంటో అర్థమైతే సొసైటీకి, మన క్యారెక్టర్ ఏంటి, మన ఏమేంటో అర్థమైతే సార్. సరే సార్, ఇకపోతే నేను జనరల్ సైన్స్ టీచ్ చేస్తాను సార్. మై నేమ్ ఇస్ రాజు. ఐఎమ్ టీచింగ్ ద జనరల్ సైన్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో వేరియస్ కాంపిటేటివ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ వేరియస్ సెక్టార్స్ ఆల్సో. సో ఈరోజు మనం ఒక 2 టాపిక్స్ని సీరియస్గా డిస్కస్ చేసే ప్లాన్ చేద్దాం సార్. ఒకటి ధ్వని, రెండోది హీట్ అండ్ టెంపరేచర్ అనేటువంటి కాన్సెప్ట్. ఈ రెండింటిని క్లియర్గా, క్లారిటీగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతవరకు రిక్వైర్మెంట్ ఉందో అంతవరకు ప్రతి కాన్సెప్ట్ను మనం డిస్కస్ చేద్దాం సార్. సో సాధారణంగా ధ్వని అంటే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం సార్? తెలుగు మీడియం ఎక్కున్నారు. ఓకే, బైలింగ్వల్ కావాలి, రైట్? తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం సార్? బైలింగ్వల్. ఎంతమంది ఉన్నారు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు? సరే, సాధారణంగా ధ్వని అనగానే ఒక వస్తువు యొక్క కంపనం వల్ల కానీ, ఒక వస్తువు యొక్క చలనము వల్ల కానీ, లేదా 2 వస్తువుల యొక్క ప్రేరణ వల్ల కానీ విడుదలయ్యే శక్తిని ధ్వని అంటాం. 2 వస్తువులు కంపించడం వల్ల కానీ, లేదా 2 వస్తువుల చలనము వల్ల కానీ విడుదలయ్యే అద్భుతీయమైన శక్తిని ధ్వని అంటాం. మరి ఈ ధ్వని అనేది ఒక శక్తి స్వరూపమైనటువంటి భౌతిక వ్యవస్థ. ఒక శక్తివంతమైనటువంటి భౌతిక వ్యవస్థనే మనం ధ్వని అని చెప్తాం. బేసికల్లీ సౌండ్ ఈజ్ నథింగ్ బట్ any vibrating or oscillating or interaction of the bodies is called as sound. The interaction in between the 2 bodies, vibrating a material or oscillating a material to produce some amount of energy, that energy can be represented as sound. మరి ధ్వని అనేది కంపనం వల్ల కానీ, చలనము వల్ల కానీ, 2 వస్తువుల ప్రేరణ వల్ల కానీ విడుదలయ్యే శక్తిని ధ్వని అంటాం. మరి ఈ ధ్వని అనేది కేవలం యానకంలో మాత్రమే ప్రయాణిస్తుంది మాస్టారు. ధ్వని శక్తి అనేది కేవలం యానకంలో మాత్రమే ప్రయాణిస్తుంది. ధ్వని తరంగాలు శూన్యములో ప్రయాణించవు. ధ్వని ఒక చోటు నుండి మరొక చోటికి ప్రయాణించాలి అంటే ఖచ్చితంగా యానక ప్రక్రియ అవసరం. యానకము అంటే ఏంటి మాస్టర్ అంటే, ఏ వస్తువుల గుండానైతే, ఏ పదార్థాల గుండానైతే ధ్వని శక్తి ప్రయాణించగలుగుతుందో వాటిని యానకం అంటాం. Whenever the sound waves can propagate one place to another place, must and should require a material of a medium. What is meant by medium? Medium is nothing but which material allows the sound energy. ఏ పదార్థాలు అయితే, ఏ వస్తువులు అయితే ధ్వనిని అనుమతిస్తాయో వాటిని యానకం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను మాట్లాడుతున్న మాస్టర్, ప్రతి మాట మీ దాకా వినపడుతుంది మాస్టర్. మన ఇద్దరి మధ్యలో ఎవరున్నారు అంటే గాలి అనేటువంటి యానకం ఉంది సార్. ఎయిర్ ఈజ్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ద మీడియం. గ్లాస్ ఈజ్ వన్ ఆఫ్ ద మీడియం. వాటర్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మీడియం. అంటే ఏ వస్తువుల గుండా, ఏ పదార్థాల గుండా ధ్వని వేగంగా ప్రయాణించగలుగుతుందో వాటన్నిటిని యానక ప్రక్రియలు అంటాం. Which material to allow the sound is called as the medium. మరి ఇక్కడ గాలి అనేది యానకము అని చెప్తున్నాం సార్, నీరు అనేది యానకము అని చెప్తున్నాం సార్, గాజు అనేది కూడా యానకమే అని చెప్తున్నాం సార్. ఆల్ ఆర్ మీడియం. మరి ఈ ధ్వని అనేటువంటి ప్రక్రియలో ధ్వని తరంగాలు శూన్యములో ప్రయాణించవు. శూన్యం అంటే గాలి, నీరు, వాతావరణం లేని ప్రాంతాన్ని శూన్యము అంటాం.
vacuum is nothing but free space. They cannot accommodate air, they cannot accommodate water, they cannot accommodate in the any energy on that surface. మరి ఈ ధ్వని తరంగాలు లేదా ధ్వని శక్తి అనేది శూన్యములో ప్రయాణించదు సార్. ధ్వని ఒక చోటు నుండి మరొక చోటికి ప్రయాణించాలి అంటే ఖచ్చితంగా యానక ప్రక్రియ అవసరం సార్. యానక ప్రక్రియ అవసరం. whenever the sound waves can propagate one place to another place, must and should require a material of the medium. అంటే ధ్వని తరంగాలు లేదా ధ్వని శక్తి ఒక చోటు నుండి మరొక చోటికి ప్రయాణించాలి అంటే ఖచ్చితంగా ఎవరు కావాలి మాస్టరు? ఒక యానకం అనేది అవసరం. మనం ఇక్కడి నుంచి క్రాస్ రోడ్ దాకా వెళ్ళాలి, మనం తీసుకెళ్ళడానికి ఒక వెహికల్ ఉంటుంది కదా సార్, దాన్ని వాహనము అంటాం కదా సార్. ఇక్కడ కూడా అంతే సార్. నేను మాట్లాడుతున్న వాయిస్ మీ దాకా మోసుకొచ్చేది ఎవరు సార్? గాలి. అంటే మన ఇద్దరి మధ్యలో ఎవరున్నారు సార్? గాలి అనేటువంటి యానకం ఉంది. ఇట్ ఈస్ ఏ మీడియం. ద మీడియం ఇట్ ఈస్ allow for the energy one place to another place. Are you understand my dear friends? Right sir. మరి ధ్వనిని విడుదల చేసే ప్రతి వస్తువును కూడా మాస్టర్, ధ్వనిని విడుదల చేసే ప్రతి వస్తువును కూడా ధ్వని జనకం అంటాం. విచ్ మెటీరియల్ allow the sound, which material allow the sound is called source of sound. అంటే మాస్టరు ధ్వని జనకము అంటే ధ్వనిని విడుదల చేసే వస్తువులన్నిటినీ కూడా ధ్వని జనకాలు అని చెప్పాలి. నేను ధ్వని జనకాన్ని మాస్టర్. రోడ్డు మీద ఒక వాహనం పోతుంది సార్, అది ధ్వని జనకమే సార్. పిల్లవాడు ఏడుస్తాడు సార్, వాడు కూడా ధ్వని జనకమే. అంటే ధ్వనిని విడుదల చేసే ప్రతి భౌతిక వ్యవస్థను మనం ఏమని పిలవాలి మాస్టరు? ధ్వని జనకం. విచ్ మెటీరియల్ ఆర్ విచ్ ఆబ్జెక్ట్ రిలీజ్ or emits the sound is called source of sound. ధ్వనిని విడుదల చేసే ప్రతి భౌతిక వ్యవస్థను ఏం చెప్తాం సార్? ధ్వని జనకము అని చెప్తాం సార్. ఈ ధ్వని జనకాలు దేని మీద ఆధారపడతాయి మాస్టారు అంటే, మాస్టారు బాగా గుర్తుపెట్టుకో, ఎగ్జామినేషన్లో అడుగుతున్నటువంటి బిట్టు, ప్రతి ధ్వని జనకం కూడా దేని మీద ఆధారపడుతుంది మాస్టారు? యానక ప్రక్రియ మీద ఆధారపడుతుంది సార్. Every source of a sound exactly depends upon a medium. Medium in the sense which material allow the sound. ధ్వనిని విడుదల చేసే ప్రతి భౌతిక వ్యవస్థను ధ్వని జనకము అంటాం. మరి ఈ ధ్వని జనకాలు ధ్వనిని విడుదల చేస్తాయి సార్. మరి ఈ ధ్వని అనేది కేవలం యానకంలో ప్రయాణిస్తుంది, శూన్యములో ప్రయాణించదు అని మొట్టమొదటిసారిగా చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే రాబర్ట్ బాయిల్ అనేటువంటి శాస్త్రవేత్త. ధ్వని తరంగాలు లేదా ధ్వని శక్తి అనేది కేవలం యానకంలో మాత్రమే ప్రయాణిస్తుంది, శూన్యములో ధ్వని ప్రయాణించదు అని చెప్పిన మొట్టమొదటి శాస్త్రవేత్త ఎవరు సరైన? రాబర్ట్ బాయిల్ అనేటువంటి శాస్త్రవేత్త. బేసికల్గా ఈ రాబర్ట్ బాయిల్ ఎవరు సార్ అంటే, బాగా గుర్తుపెట్టుకోండి సార్, ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ సార్. ఈయన రసాయన శాస్త్ర పితామహుడు సార్. రాబర్ట్ బాయిల్ ఎవరంటే ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ సార్. ఈయన ఏం చెప్తాడు అంటే, ధ్వని తరంగాలు శూన్యములో ప్రయాణించవు అంటాడు. ధ్వని ప్రయాణించాలి అంటే ఖచ్చితంగా యానకం కావాలి అంటాడు. According to the Robert Boyle, sound waves does not propagate through vacuum. The sound waves can propagate only in medium. The amount of sound energy never it propagate through vacuum. Vacuum in the sense free space. మరి ఈయన ఎట్లా చెప్పగలిగాడు సార్? ఏ అంశాన్ని ఆధారంగా చేసుకొని చెప్పగలిగాడు అంటే, ఈ రాబర్ట్ బాయిల్ అనేటువంటి శాస్త్రవేత్త దేన్ని ఆధారంగా చెప్పాడు అంటే, గంటా జాడి అనే ప్రయోగం ఆధారంగా చెప్పాడు. ధ్వని శూన్యములో ప్రయాణించదు అని చెప్పడానికి రాబర్ట్ బాయిల్ చేసిన ప్రయోగం ఏమిటి అంటే, గంటా జాడి ప్రయోగం అంటాం.
దీనినే బెల్ జార్ ఎక్స్పెరిమెంట్ అని చెప్తాం సార్. ఎలా చేశాడో మనం మాట్లాడదాం మాస్టర్. ధ్వని తరంగాలు శూన్యములో ప్రయాణించవు అన్నాడు. అయితే ఆయన ఏం ఎక్స్పెరిమెంట్ చేశాడంటే మాస్టరు గంటా జాడీ ప్రయోగాన్ని చేశాడు. బెల్ జార్ ఎక్స్పెరిమెంట్. ధ్వని శూన్యములో ప్రయాణించదు అని చెప్పడానికి రాబర్ట్ బాయిల్ చేసిన ప్రయోగం ఏంటంటే గంటా జాడీ అనే ప్రయోగం. ఎలా చేశాడు మాస్టారు అంటే ఇది స్తూపాకారంలో ఉన్నటువంటి ఒక గాజు జాడీ సార్. ఇట్ ఈస్ ఎ ట్రాన్స్పరెంట్ సిలిండరికల్ గ్లాస్ జార్. ట్రాన్స్పరెంట్ అంటే ఏ మెటీరియల్ పర్ఫెక్ట్లీ ఎలో ద లైట్ ఎనర్జీ. ఏ వస్తువుల గుండానైతే కాంతి ప్రయాణిస్తుందో వాటిని పారదర్శక పదార్థాలు అంటాం. ఇప్పుడు అక్కడ లైట్ వెలుగుతుంది మాస్టర్, మనందరికీ కనపడుతుంది మాస్టర్. లైట్ ఈజ్ ఎ ట్రాన్స్పరెంట్ సార్. ఆర్ యు అండర్స్టాండ్? ఎయిర్ ఈజ్ ఎ ట్రాన్స్పరెంట్. మీరు నాకు కనపడుతున్నారు, నేను మీకు కనపడుతున్నా. అంటే మన ఇద్దరి మధ్యలో ఎవరున్నారని చెప్పాను? గాలి అనేటువంటి యానకం ఉంది అని చెప్పాను. అంటే ఇక్కడ గాలిని నేను ఏమనుకుంటున్నా? పారదర్శక వ్యవస్థ అంటున్నా. ట్రాన్స్పరెంట్ ఇన్ ద సెన్స్ విచ్ మెటీరియల్ పర్ఫెక్ట్లీ ఎలో ద లైట్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ ట్రాన్స్పరెంట్. ఆర్ యు అండర్స్టాండ్ మై డియర్ ఫ్రెండ్స్? రైట్. మరి ఈయన ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్ జార్ తీసుకున్నాడు. ఇది స్తూపాకారంలో ఉన్న పారదర్శకమైన గాజు జాడి లేదా గాజు గొట్టం. ఈ గొట్టము లోపలి భాగంలో ఒక విద్యుత్ గంటను అమర్చాడు. దీన్ని ఎలక్ట్రిక్ బెల్ అంటాం, విద్యుత్ గంట అని చెప్తాం సార్. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఒక పాజిటివ్ వైర్ తీసుకుంటాడు సార్, ఇక్కడ ఒక నెగిటివ్ వైర్ తీసుకుంటాడు. మాస్టర్ పాజిటివ్ నెగిటివ్ అనగానే నీకు వెంటనే గుర్తుకు రావాలి పాజిటివ్ యొక్క ఛార్జ్ ఎంత ఉంటుందంటే మాస్టరు గుర్తుపెట్టుకోండి, ప్లస్ 1.602 into 10⁻⁻19 coulomb. This is the charge value of positive or proton value. The charge value of positive or charge value of proton is nothing but plus 1.602 into 10⁻⁻19 coulomb. అది నెగిటివ్ ఛార్జ్ వాల్యూ అంటే మాస్టరు -1.602 into 10⁻⁻19 coulomb. సరే ఇక్కడ సైన్ మాత్రమే నెగిటివ్ ఉంటుంది, వాల్యూ సేమ్ ఉంటుంది మిత్రమా. వాల్యూ సేమ్ ఉంటుంది, ఒక సైన్ మాత్రమే పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది సార్. సార్ ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ని మనం ఏమంటామంటే సార్, పాజిటివ్ ఛార్జ్ని కెమిస్ట్రీలో భాగంగా చెప్పేటప్పుడు ప్రోటాన్ అని చెప్తాం సార్. పాజిటివ్ ఛార్జ్ని ఏమని చెప్తామంటే ప్రోటాన్ అంటాం. నెగిటివ్ ఛార్జ్ని ఏమని చెప్తాం సార్ అంటే యాజ్ పర్ కెమిస్ట్రీ దీన్ని ఎలక్ట్రాను అని చెప్తాం సార్. ఎలక్ట్రాను అని చెప్తాం సార్. అంటే ఇక్కడ మనకు పాజిటివ్ ఛార్జ్ ఉంది, నెగిటివ్ ఛార్జ్ ఉంది సార్. మరి ఈ పాజిటివ్ ఛార్జ్ వాల్యూ కూడా మనకు క్లారిటీగా ప్లస్ 1.602 into 10⁻⁻19 కూలుంబ్. ఇక్కడ నేను కూలుంబ్ అనేటువంటి టర్మ్ వాడాను, గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. కూలుంబ్ అనేది ఆవేశానికి ప్రమాణం సార్. కూలుంబ్ ఈజ్ యూనిట్ ఆఫ్ చార్జ్. Coulomb is the unit of charge. Here C is represented coulomb. Coulomb is nothing but unit of charge. It is examination point. So here negative charge is there. So now you know very well. Now ఇక్కడ ఒక పాజిటివ్ తీసుకున్నాను మాస్టర్, నెగిటివ్ తీసుకున్నాను. మరి చిన్నప్పుడు మాస్టర్ స్కూల్లో చెప్తాడు సార్, ఖాళీ ప్రదేశం ఉంది సార్, లోపల మొత్తము ఖాళీ ప్రదేశం ఉంది. ఖాళీ ప్రదేశాన్ని ఎవరు ఆక్రమిస్తారంటే గాలి ఆక్రమిస్తుంది మాస్టర్. ద ఎంటీ స్పేస్ ఈజ్ ఆక్యుపైడ్ బై ఎయిర్. చిన్నప్పుడు మనం చిన్న చిన్న తరగతులలో మాస్టర్లు చెప్తారండి, ఖాళీ ప్రదేశాన్ని గాలి ఆక్రమిస్తుంది. మరి మొదటి సందర్భంలో దీన్ని వాక్యూమ్ అవుట్లెట్ అంటాం. అంటే ఈ వ్యవస్థ ద్వారా ఈ జాడీలో ఉన్న గాలిని బయటికి పంపిస్తాం, దాన్ని వాక్యూమ్ అవుట్లెట్ అంటాం. దీన్ని వాయు రేచకం అని కూడా పిలుస్తాం. మరి మొదటి సందర్భంలో స్విచ్ ఆన్ చేయగానే విద్యుత్ గంట వేగంగా మోగడం ప్రారంభించింది సార్. whenever initially the bell is ringing very high speed energy,
and after few minutes to remove some amount of air through the nozzle or vacuum outlet. Second time we are observing the sound capacity only 50%. మొదటి సందర్భం కంటే రెండవ సందర్భంలో ధ్వని వేగం ఏమైంది మాస్టర్? తగ్గిపోయింది మాస్టర్. అంటే లోపల ఉన్నటువంటి గాలి అనేది తగ్గిపోతుంది కాబట్టి ధ్వని వేగం కూడా ఏమవుతుంది మాస్టర్? తగ్గిపోతుంది. whenever the inside the jar to amount of energy or air to escape through the nozzle, then the speed of energy is also decreases. And the third time the total amount of air. మూడోసారి ఏం చేద్దాం సార్ అంటే దీంట్లోంచి గాలి మొత్తాన్ని తోడేద్దాం సార్ విత్ హెల్ప్ ఆఫ్ ది వాక్యూమ్ అవుట్లెట్ పంప్. సో ఈసారి మళ్ళీ నేను స్విచ్ ఆన్ చేశాను సార్. ఇప్పుడు బెల్లు మోగుతుందా మోగదా అంటే మాస్టరు మనం ఏమంటామంటే బెల్లు మోగదు అని చెప్తాం సార్. నో సార్, ద బెల్ ఈజ్ రింగింగ్ బట్ సౌండ్ నాట్ ఇయర్ టు అవర్ ఇయర్ డ్రమ్. బెల్లు మోగుతుంది మాస్టర్, కానీ ఆ ధ్వని మనకు వినపడదు. అంటే ఈ ప్రదేశం మొత్తంలో కూడా ఎవరు ఆవరించారు అంటే కంప్లీట్గా వాక్యూమ్ ఆవరించింది, శూన్యం ఆవరించింది. ఇదే ప్రయోగం ద్వారా, ఇదే వ్యవస్థ ద్వారా రాబర్ట్ బాయిల్ అనేటువంటి ఒక రసాయన శాస్త్ర పితామహుడు ధ్వని అనేది శూన్యములో ప్రయాణించదు అంటాడు. డ్యూ టు ద బెల్జర్ ఎక్స్పెరిమెంట్ సౌండ్ వేవ్స్ డస్ నాట్ ప్రాపగేట్ త్రూ వాక్యూమ్. మొట్టమొదటిసారిగా ధ్వని తరంగాలు శూన్యములో ప్రయాణించవు. అందుకే చంద్రునిపై సంగీత కచేరీని చేయలేము, చంద్రునిపై అణుబాంబును పేల్చినా మనకు వినపడదు. కారణం ఏమిటి అంటే అక్కడ యానకం లేకపోవడం మాత్రమే. అదే మాస్టర్, భూ వాతావరణంలో కూడా శూన్య వాతావరణాన్ని చూపించవచ్చు. మా ఇంటి దగ్గర మా పిల్లలు మాట్లాడుతూ ఉన్నారు, నాకు వినపడుతుందా సార్ అంటే నాకు అందనటువంటి దూరాన్ని మనం ఏ ప్రాంతంగా గుర్తించాలి? శూన్య ప్రాంతంగా గుర్తించాలి. whenever in this classroom we are able to listen my words, in another class or other side we can't able to listen, we can represent it. That is called the vacuum. Vacuum does not propagate through air. The air does not propagate through vacuum. అంటే ధ్వని అనేది శూన్యములో ప్రయాణించదు అని చెప్తాం. ఆర్ యు అండర్స్టాండ్ మాస్టర్? ఇక్కడ మాస్టరు నేను రాబర్ట్ బాయిల్ చెప్పగానే ఒక ఇంటెలిజెంట్ స్టూడెంట్కి వెంటనే ఇంకొక బిట్ గుర్తుకు రావాలి. ఏంటిదంటే సార్, ద బాయిల్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ ద రిలేషన్ బిట్వీన్ ప్రెజర్ అండ్ వాల్యూమ్. సరే, రాబర్ట్ బాయిల్ అనేటువంటి శాస్త్రవేత్త ఎవరు? ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ అని చెప్పాను కదా. ఈయన దేనికి సంబంధాన్ని చెప్పాడు అంటే పీడనానికి ఘన పరిమాణానికి సంబంధాన్ని చెప్తాడు. ఎస్, దిస్ ఇస్ ఎగ్జామినేషన్ బిట్, ప్లీజ్ అండర్స్టాండ్. పీడనానికి ఘన పరిమాణానికి సంబంధాన్ని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు అంటే రాబర్ట్ బాయిల్ అనేటువంటి శాస్త్రవేత్త. ఏం చెప్తున్నాడు అంటే పీడనము అనేది ఘన పరిమాణానికి విలోమానుపాతంలో ఉంటుంది. ప్రెజర్ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్ అని చెప్తాడు. అది కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ లో చెప్తాను, కానీ సైంటిస్ట్ పేరు వచ్చింది కాబట్టి వెంటనే ఆయనకు సంబంధించిన డేటా రావాలి. ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ ఎక్కడ చెప్తాను? ఎలక్ట్రిసిటీలో మాట్లాడతాం, కానీ అక్కడ పాజిటివ్ అనగానే నీకు వెంటనే స్ట్రైక్ అవ్వాలి పాజిటివ్ వాల్యూ అండ్ నెగిటివ్ వాల్యూ. ఆర్ యు అండర్స్టాండ్ మై డియర్ ఫ్రెండ్స్? నెక్స్ట్, ఇక్కడ బాయిల్ ఎవరు అంటే కెమిస్ట్రీ సైంటిస్ట్ అని మనకు తెలుసు కాబట్టి ఆయన దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు అంటే పీడనానికి ఘన పరిమాణానికి మధ్య సంబంధాన్ని చెప్తాడు. Is explain relation between pressure and volume. What is the relation? The pressure is inversely proportional to volume అని చెప్తాడు సార్. పీడనము అనేది ఘన పరిమాణానికి విలోమానుపాతంలో ఉంటుంది. అంటే ప్రెషర్ ఇంక్రీజ్ అయితే వాల్యూమ్ ఏమైతే సార్? డిక్రీజ్ అవుతుంది మాస్టర్. ఆర్ యు అండర్స్టాండ్? నౌ ఇది బాయ్స్. ఇంకొక సైంటిస్ట్ ఉంటాడు ఈయనతో పాటు, తర్వాత మాట్లాడతా. ఆయన పేరు చార్లెస్ అనేటువంటి సైంటిస్ట్ ఉంటాడు. మనం కెమిస్ట్రీ మాట్లాడుకున్నప్పుడు మళ్ళీ మాట్లాడదాం సార్. అంటే ధ్వని శూన్యములో ప్రయాణించదు అని చెప్పడానికి రాబర్ట్ బాయిల్ చేసిన ప్రయోగం పేరేంటంటే గంటా జాడీ ప్రయోగం చేశాడు. ఈ ప్రయోగం ద్వారా ధ్వని శూన్యములో ప్రయాణించదు అని మనకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగినటువంటి సైంటిస్ట్. మరి ఎప్పుడైతే ధ్వని శూన్యములో ప్రయాణించదో,
మరి ధ్వని ఎలా ప్రయాణిస్తుంది ఒక చోటు నుంచి మరొక చోటికి అంటే ధ్వని శక్తి అనేది ఒక చోటు నుండి మరొక చోటికి యానకం వలనే ప్రయాణిస్తుంది. యానకం ద్వారా మాత్రమే ధ్వని తరంగాలు లేదా ధ్వని శక్తి ఒక చోటు నుండి మరొక చోటికి ప్రయాణిస్తుంది. ద అమౌంట్ ఆఫ్ సౌండ్ ఎనర్జీ కెన్ బి ప్రాపగేటింగ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ డిపెండ్స్ అపాన్ ఇట్ మీడియం. ధ్వని ప్రయాణించాలంటే యానకం లేకుండా ప్రయాణిస్తుందా మాస్టర్? ఇప్పటిదాకా అదే మాట్లాడుతూ ఉన్నాను సార్ నేను. ధ్వని ప్రయాణించడానికి ఖచ్చితంగా యానక ప్రక్రియ అవసరం. ద సౌండ్ వేవ్స్ మస్ట్ అండ్ షుడ్ రిక్వైర్ టు ట్రాన్స్మిట్ ఆర్ టు ట్రావెల్ ఆర్ ప్రాపగేటింగ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ మస్ట్ అండ్ షుడ్ రిక్వైర్ ఏ మెటీరియల్ ఆఫ్ ద మీడియం. సో మరి ఇక్కడ మాస్టరు నేను ఒక ధ్వని జనకాన్ని తీసుకుంటున్నాను మాస్టర్. ధ్వని జనకము అంటే సోర్స్ ఆఫ్ సౌండ్ అంటాం. ఈ ధ్వని జనకం ఏం చేస్తుంది మాస్టరు అంటే ధ్వనిని విడుదల చేస్తుంది మాస్టర్. మరి నేను ఒక ధ్వని జనకము అనుకుంటున్నాను మాస్టర్. నేను ఇక్కడ నిలబడ్డాను మాస్టరు, నేనే ధ్వని జనకాన్ని మాస్టర్. ఒక ధ్వని జనకము నుండి విడుదలైన ధ్వని తరంగాలు, ఒక ధ్వని జనకము నుండి విడుదలైన ధ్వని తరంగాలు ఒక సెకను కాలంలో ప్రయాణించే దూరాన్ని ఏమని చెప్తారు సార్ అంటే పౌనఃపున్యము అని చెప్తాం సార్. ఫ్రీక్వెన్సీ అని చెప్తాం సార్. ఒక ధ్వని జనకం నుండి విడుదలైన ధ్వని తరంగాలు ఒక సెకను కాలంలో ఎంత దూరం పోతాయి సార్? 1 మీటర్ దూరం పోవచ్చు, 1 కిలోమీటర్ దూరం పోవచ్చు, లేదా 2 మీటర్ల దూరమైనా పోవచ్చు మాస్టర్. అంటే ఒక ధ్వని జనకం నుంచి విడుదలైనటువంటి ధ్వని తరంగాలు ఒక సెకను కాలంలో ప్రయాణించే దూరాన్ని మనం ఏమని చెప్పాలి మాస్టారు అంటే ఫ్రీక్వెన్సీ అంటాం. దాన్ని పౌనఃపున్యము అని చెప్పాలి మాస్టరు. ధ్వని జనకం నేను మాట్లాడుతున్నా మాస్టర్. నా స్వరపేటికలో కీచుదనం ఎక్కువ. వితౌట్ మైక్స్ తో నా వాయిస్ అనేది 1 మీటర్ కాదు 10 మీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఇంకెవరైనా మాట్లాడతారు సార్, వాళ్ళ స్వరపేటికలో కీచుదనం తక్కువ. గుర్తుపెట్టుకోండి సార్. స్వరపేటిక అనగానే వెంటనే ఇంకొక పాయింట్ కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి మాస్టర్. స్వరపేటిక అనగానే సార్ ఇగో ఇది మగవారి స్వరపేటిక సార్, ఇది ఆడవారి స్వరపేటిక సార్. మగవారి స్వరపేటిక మందం ఎంత ఉంటుంది మాస్టర్ అంటే ద థిక్నెస్ ఆఫ్ వోకల్ కార్డ్ ఇన్ మెన్ 20 millimeters ఉంటుంది సార్. దిస్ ఈస్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ బిట్ సార్. గుర్తుపెట్టుకోండి సార్. ఇది ఎక్కడో బుక్లో ఒక కార్నర్లో రాస్తారు, అదే ఎగ్జామినేషన్ బిట్ అవుతుంది. మనం ఏదైతే నెగ్లెక్ట్ చేస్తామో దాన్ని ఎగ్జామినేషన్లో ఫోకస్ చేస్తాం. మగవారి స్వరపేటిక మందం ఎంత? వాట్ ఈస్ ద థిక్నెస్ ఆఫ్ వోకల్ కార్డ్ ఇన్ మెన్ అంటే 20 millimeters ఉంటుంది. ఉమెన్కి ఎంత ఉంటుంది సార్ అంటే 15 millimeters ఉంటుంది. ప్లీజ్ రిమెంబర్ ద బిట్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్. సో ఎప్పుడైతే ఒక ధ్వని జనకం నుండి విడుదలైన ధ్వని తరంగాలు ఒక సెకను కాలంలో ప్రయాణించే దూరాన్ని మనం ఏమంటున్నాం పౌనఃపున్యం. అంటే నేను దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాను సార్? టైం ఫ్యాక్టర్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాను సార్. Whenever the amount of sound energy can be propagating within the second is called as frequency. ఇంకా కొంతమంది దీన్ని చాలా ఈజీగా చెప్తారు. నెంబర్ ఆఫ్ సైకిల్స్ విత్ ఇన్ ద సెకండ్. ఫర్ ఎగ్జాంపుల్ ద వేవ్ స్టార్ట్ ఫ్రమ్ హియర్ విత్ ఇన్ ద సెకండ్. దిస్ ఈజ్ 1 cycle is there. నెంబర్ ఆఫ్ సైకిల్స్ మేడ్ విత్ ఇన్ ద సెకండ్ ఈజ్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ. ఒక సెకను కాలంలో జరిగే కంపనాల సంఖ్యనే పౌనఃపున్యము అని చెప్తాం సార్. ఫ్రీక్వెన్సీ అని చెప్తాం మాస్టరు. ఈ పౌనఃపున్యాన్ని గుర్తించడానికి ఉపయోగించే పరికరాన్ని శృతి దండము అంటాం.
దీన్ని ట్యూనింగ్ ఫోర్క్ అంటాం సార్. మనందరికీ ఫోర్క్ అంటే బాగా తెలుసు సార్. ఫోర్క్ కూడా ఇదే షేప్లో ఉంటుంది కదండి. దీన్ని ట్యూనింగ్ ఫోర్క్ అని చెప్పాలి, శృతి దండము అంటాం. మరి మాస్టరు పౌనపుణ్యాన్ని లెక్కించడానికి లేదా పౌనపుణ్యాన్ని కనుగొనడానికి ఉపయోగించే పరికరాన్ని శృతి దండము అంటాం. ఇది యు ఆకారంలో ఉండే అతి సున్నితమైన పరికరం. ఇట్ ఈస్ వెరీ సెన్సిటివ్ మెటీరియల్. The frequency is measured with help of tuning fork. దీని ఏమని చెప్పాలి సార్? ట్యూనింగ్ ఫోర్క్ అని చెప్పాలి, గుర్తుపెట్టుకోండి సార్. మరి ఎప్పుడైతే పౌనపుణ్యము అంటే ఒక సెకను కాలంలో ప్రయాణించే ధ్వని లేదా ఒక సెకను కాలంలో ధ్వని విడుదల చేసే శక్తిని పౌనపుణ్యము అని చెప్పారు. ఆ పౌనపుణ్యాన్ని ఏ పరికరంతో కనుక్కుంటారు మాస్టారు అంటే ట్యూనింగ్ ఫోర్క్ అనే పరికరంతో కనుక్కుంటారు. శృతి దండము అనే పరికరంతో లెక్కిస్తాం. మరి మాస్టరు ఈ శృతి దండాన్ని ఏ మెటీరియల్తో తయారు చేస్తాడు? దిస్ ఈస్ ద ఎగ్జామినేషన్ బిట్. శృతి దండాన్ని ఏ పరికరం చేత తయారు చేస్తారు, ఏ లోహం చేత తయారు చేస్తారంటే శృతి దండాన్ని బాగా గుర్తుపెట్టుకోండి సార్, ఇన్వార్ స్టీల్ అనేటువంటి లోహం చేత తయారు చేస్తారు. ఇన్వార్ స్టీల్ అనేటువంటి లోహం చేత శృతి దండాలను తయారు చేస్తారు. ద ట్యూనింగ్ ఫోర్క్ ఈజ్ మేడప్ ఆఫ్ బై యూజింగ్ ఏ మెటీరియల్ ఆఫ్ ఇన్వార్ స్టీల్. వెంటనే డౌట్ వస్తుంది మాస్టర్, అల్యూమినియం ఉంది కదా, ఐరన్ ఉంది కదా, కాపర్ ఉంది కదా, సిల్వర్ ఉంది కదా, మరి ఈ మెటీరియల్ని ఎందుకు తీసుకున్నారు సార్? గతంలో కాంపిటేటివ్ ఎగ్జామ్లో బిట్టు సార్, ఈ ఇన్వార్ స్టీల్ అనే సమ్మేళనాన్ని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది సార్ అంటే, ఈ ఇన్వార్ స్టీల్ అనేటువంటి సమ్మేళనానికి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉన్నది. ఇట్ ఈస్ ద స్పెషల్ క్యారెక్టర్, ద మెటీరియల్ ఆఫ్ ఇన్వార్ స్టీల్. వాట్ ఈస్ ద స్పెషల్ క్యారెక్టర్? దట్ ఈస్ మరి ఈ ఇన్వార్ స్టీల్కి ఎటువంటి లక్షణం ఉంటుంది అంటే, వేడి చేస్తే వ్యాకోచించదు, చల్లారిస్తే సంకోచనం జరగదు. దే కెనాట్ అక్కర్ ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్ట్. అస్సలు జరగదా అంటే వీ కెనాట్ క్యాలిక్యులేటెడ్. మనము లెక్కించలేనంత తక్కువ వ్యాకోచిస్తుందంట, లెక్కించలేనంత తక్కువ సంకోచిస్తుంది, అంటే మోస్ట్ ప్రాబ్లీ నెగ్లిజబుల్. అంటే ఈ సమ్మేళనానికి సంకోచ వ్యాకోచాలు ఉండవు. ఈ సమ్మేళనానికి ఎక్స్పాన్షన్ క్యారెక్టర్ ఉండదు, కాంట్రాక్షన్ క్యారెక్టర్ ఉండదు. వై? బికాస్ ట్యూనింగ్ ఫోర్క్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ ఏ మెటీరియల్ ఆఫ్ ఇన్వార్ స్టీల్. నౌ ద రీజన్ ఈజ్ ద మెటీరియల్ ఆఫ్ ఇన్వార్ స్టీల్. ఇట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఇన్వార్ స్టీల్. ఇట్ డస్ నాట్ ఎక్స్పాన్షన్, ఇట్ డస్ నాట్ అక్కర్ ద కాంట్రాక్షన్. సంకోచ వ్యాకోచాలు చాలా చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి శృతి దండాలను ఏ లోహం చేత తయారు చేస్తారంటే ఇన్వార్ స్టీల్ అనేటువంటి సమ్మేళనం చేత తయారు చేస్తారు. మాస్టరు ఇక్కడ ఈ బిట్టు చదవగానే మళ్ళొక బిట్టు మీకు స్ట్రైక్ అవుట్ అవ్వాలి సార్. హీట్ అండ్ టెంపరేచర్లో చెప్తాను నేను. ప్రెషర్ కుక్కర్లను ఏ లోహం చేత తయారు చేస్తారు అంటాడు. ద ప్రెషర్ కుక్కర్స్ ఆర్ మేడప్ ఆఫ్ బై యూజింగ్ స్టెయిన్లెస్ స్టీల్. స్టెయిన్లెస్ స్టీల్ అనే సమ్మేళనం చేత ప్రెషర్ కుక్కర్లను తయారు చేస్తారు. ఇక్కడ స్టీల్ అనే టర్మ్ వచ్చింది, అక్కడ కూడా స్టీల్ వస్తుంది. ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్, యు ఆర్ అబ్జర్వింగ్ ఎవ్రీ కాన్సెప్ట్ టు రిలేటెడ్ టు ఎవ్రీ టాపిక్. Relate not only single topic, we are related which one is the important in competitive exam, which corner to be focused in competitive exam, that point can be repeated multiple times. ఇక్కడ స్టీల్ అనే టర్మ్ వచ్చింది సార్. ప్రెషర్ కుక్కర్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ స్టెయిన్లెస్ స్టీల్. What is the character of stainless steel? It is the character of easily absorb the heat energy, easy loss the heat energy. తొందరగా ఉష్ణాన్ని గ్రహిస్తుంది, తొందరగా ఉష్ణాన్ని కోల్పోయే లక్షణం ఎవరికి ఉంటుందంటే స్టెయిన్లెస్ స్టీల్కి ఉంటుంది సార్. అందుకే ఆహార పదార్థాలను త్వరగా ఉడికించడానికి ప్రెషర్ కుక్కర్లను వాడతాం సార్ మనం. Why? Because use the pressure cooker is the material easily melting. అంటే పదార్థాలు తొందరగా ఉడకడానికే కదా మనం వాడేది. అందుకే స్టెయిన్లెస్ స్టీల్ వాడతాం. దాని క్యారెక్టర్ ఏంటంటే సార్, ఈజ్ అబ్జర్వ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ టు హీట్ ఎనర్జీ అండ్ అట్ ద సేమ్ టైమ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ టు లాస్ ద హీట్ ఎనర్జీ.
ప్రెషర్ కుక్కర్లో రైస్ ప్రిపేర్ చేసామనుకోండి సార్, విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే చల్లగా అయిపోతుంది. అదే మన ఇంట్లో ఉండే అల్యూమినియం కంటైనర్లో ప్రిపేర్ చేస్తే ఒక 2-3 అవర్స్ వరకు వార్మింగ్ కండిషన్ ఉంటుంది సార్. పై లేయర్ ఉండకుండా ఇన్నర్ సర్ఫేస్లో కొంత హీట్ అనేది కనపడుతూ ఉంటుంది సార్. దట్ ఈస్ అంటే ఇక్కడ 2 బిట్స్ రిలేటెడ్గా ఉన్నాయి కాబట్టి ఐ కెన్ రిపీట్ ఇట్ సార్. శృతి దండాలను ఇన్వార్ స్టీల్తో తయారు చేస్తారు. కారణం ఏంటిది అంటే ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్ ఉంటుంది సార్, కాంట్రాక్షన్ కోఎఫిషియంట్ అనేది ఉండదు. ఈ 2 తక్కువ చాలా. చేతి గడియారంలోని ముళ్ళులను కూడా ఏ లోహం చేత తయారు చేస్తారంటే స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేస్తారు. శృతి దండము అంటాం సార్, ఇగో ఇలా ఉంటుంది సార్. సింపుల్ పెండులం అంటాం సార్, మనం మాట్లాడతాం సార్. దీన్ని బాబ్ అంటాం సార్. శృతి దండము బాబ్ అంటే లఘులోలకాన్ని కూడా దేంతో తయారు చేస్తారంటే ఇన్వార్ స్టీల్ అనే మెటీరియల్తో తయారు చేస్తారు సార్. వైద్య శాస్త్రంలో ఉపయోగించే కొన్ని పరికరాలను కూడా స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేస్తారు. లేదా గణిత శాస్త్రంలో పిల్లలు ఉపయోగించే స్కేలును కూడా దేంతో తయారు చేస్తారంటే స్టెయిన్లెస్ స్టీల్ అనే పరికరంతో తయారు చేస్తారు. 1 to 30 సెంటీమీటర్స్. దే కెనాట్ ఎక్స్పాన్షన్, దే కెనాట్ కాంట్రాక్షన్. ఇన్వార్ స్టీల్తో తయారు చేస్తాం, గుర్తుపెట్టుకోవాలి సార్. మేజర్గా మన బిట్ వచ్చేసి శృతి దండాన్ని ఏ లోహం చేత తయారు చేస్తారంటే ఇన్వార్ స్టీల్ అనేటువంటి సమ్మేళనం చేత తయారు చేస్తారు. ఓకే మాస్టర్, ఒక సెకను కాలంలో ఒక ధ్వని జనకం నుంచి విడుదలైన ధ్వని తరంగాలు ప్రయాణించే దూరాన్ని మనం ఫ్రీక్వెన్సీ అంటాం సార్. ఈ పౌనపున్యానికి మాస్టారు, ఈ పౌనపున్యానికి ఎస్ఐ పద్ధతిలో ప్రమాణం ఏంటి అంటే ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఏంటి అంటే ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ హెడ్జ్ అనేటువంటి ప్రమాణం ఉంటుంది సార్. పౌనపున్యానికి ప్రమాణం ఏమిటి అంటే హెడ్జ్ అనేటువంటి ప్రమాణాల్లో కొలుస్తారు సార్. The frequency is measured in terms of hertz. Simply we can represent it Hz. సో ఈ ఫ్రీక్వెన్సీకి ఇంకొక యూనిట్ కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి సార్. ఆ యూనిట్ పేరే సైకిల్స్ పర్ సెకండ్ అని చెప్తాం సార్. తెలుగులో దీన్ని కంపనము పర్ సెకండ్ సార్. గుర్తుంచుకోవాలి సార్, తెలుగులో చాలా ఇంపార్టెంట్ అండి, కంపనము పర్ సెకండ్. పౌనపున్యాన్ని ఎస్ఐ పద్ధతిలో హెడ్జ్ అనే ప్రమాణాల్లో కొలుస్తారు సార్, లేదా సైకిల్ పర్ సెకండ్ అంటారు. ఒక్కొక్కసారి మాస్టరు ఈ ప్రమాణాన్ని ఇలా కూడా రాస్తాడు సార్, సైకిల్ సెకండ్ ఇన్వర్స్. సో ఇలా రాసిన ఒకటే, కంపనము సెకండ్ ఇన్వర్స్ లేదా సైకిల్ సెకండ్ ఇన్వర్స్, బోత్ ఆర్ బి కరెక్ట్, దెర్ ఇస్ నో డౌట్. SI unit of frequency is Hz. Now we can represent it very clearly. We can explain very clearly. 1 kilohertz is equal to, please remember the bit, 1 kilohertz is equal to 10 power 3 hertz. 1 kilohertz is equal to 10 power 3 hertz. So 1 megahertz is equal to 10 power 6 hertz. Now 1 gigahertz is equal to 10 power 9 hertz. 1 terahertz is equal to 10 power 12 hertz. So kilo, mega, giga, tera. Kilo 10 power 3, mega 10 power 6, giga 10 power 9, tera 10 power 12. సో పౌనపున్యానికి ఎస్ఐ పద్ధతిలో ప్రమాణం హెడ్జ్ ఆర్ సైకిల్ పర్ సెకండ్. మరి ఆ పౌనపున్యానికి వివిధ రకాల ప్రమాణాలు కిలో, మెగా, గిగా, టెరా. దిస్ ఈజ్ రిపీటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్. మళ్ళీ ఎలక్ట్రిసిటీలో కూడా కిలో, మెగా, గిగా, టెరా అని చెప్తాను సార్, గుర్తుపెట్టుకోవాలి సార్. మరి ఈ పౌనపున్యము అనేది దేని మీద ఆధారపడుతుంది అంటాడు. ద ఫ్రీక్వెన్సీ ఈజ్ డిపెండ్స్ అపాన్, ఈ పౌనపున్యము అనేది ధ్వని జనకముపై ఆధారపడుతుంది. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సార్. పౌనపున్యము ఏ అంశము మీద ఆధారపడుతుంది అంటే ధ్వని జనకం మీద ఆధారపడుతుంది. ఫ్రీక్వెన్సీ ఈజ్ డిపెండ్స్ అపాన్ సోర్స్ ఆఫ్ సౌండ్. మరి ఈ పౌనపున్యము ఎన్ని రకాలుగా ఉంటుంది?
ఈ ధ్వని శక్తి అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే ఈ పౌనఃపున్యం 3 రకాలుగా ఉంటుంది సార్. ద ఫ్రీక్వెన్సీ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ హౌ మెనీ టైప్స్? 3 టైప్స్ ఆర్ దేర్. ఒకటి పరశ్రావ్యములు అంటాం, రెండవది శ్రవ్యావధి అంటాం, మూడవది అతిధ్వనులు అని చెప్తాం. మాస్టరు పౌనఃపున్యాన్ని 3 రకాలుగా వర్గీకరించారు మాస్టరు. ఒకటి ఇన్ఫ్రాసానిక్ సౌండ్స్ అంటాం మాస్టరు, రెండవది ఆడబుల్ ఫ్రీక్వెన్సీ అంటాం మాస్టరు, థర్డ్ వన్ అల్ట్రాసానిక్ సౌండ్స్ అంటాం సార్. ఇవాళ మానవుడి నిత్య జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటి తరంగాలు ఏమిటంటే అల్ట్రాసానిక్ సౌండ్ సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. మాట్లాడదాం సార్ వాటి గురించి మనం. The frequency is classified into 3 categories. Are you understand? Are you able to understand every point here? మరి ఈ పౌనఃపున్యము 3 రకాలుగా ఉంది. ఏంటి సార్ అంటే టైప్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని చెప్తున్నాం సార్. ఒకటి శ్రవ్య అవధి అన్నం, ఆడబుల్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఆడబుల్ రేంజ్. సెకండ్ వన్ ఇన్ఫ్రాసానిక్ సౌండ్స్ అంటాం, వాటిని పరశ్రావ్యాలు అని చెప్పాం. మూడోది అల్ట్రాసానిక్ సౌండ్స్ అంటాం, అతిధ్వనులు అని చెప్తాం సార్. The frequency is classified into 3 types. ఇక జాగ్రత్తగా పాయింట్ టు పాయింట్ క్యాచ్ చేద్దాం సార్. ఫస్ట్ ఇన్ఫ్రాసానిక్ మాట్లాడదాం సార్. సో దిస్ కలర్ ఈస్ క్లియర్ ఆర్ వైట్ కలర్ ఆర్ యూజింగ్? ఓకే, పరశ్రావ్యములు అన్నారు సార్. సాధారణంగా ఈ పరశ్రావ్యముల యొక్క ధ్వని పౌనఃపున్య అవధి 20 హెర్ట్జ్ కంటే తక్కువగా ఉంటుంది. ప్లీజ్ క్యాచ్ ద పాయింట్ సార్. పరశ్రావ్యముల యొక్క ధ్వని పౌనఃపున్య అవధి 20 హెర్ట్జ్ కంటే తక్కువ ఉంటుంది. అంటే సింపుల్గా లెస్ దాన్ 20 హెర్ట్జ్ అని చెప్పొచ్చు సార్. 20 హెర్ట్జ్ కంటే తక్కువ పౌనఃపున్యము గల ధ్వనులను పరశ్రావ్యములు అని చెప్తాం సార్. The frequency range of infrasonic, simply we can represent it 0 hertz to 20 hertz is nothing but less than 20 hertz. 0 చెప్పొద్దు, కానీ మనకు అండర్స్టాండ్ అవ్వడం కోసం మాత్రమే 0ను కన్సిడర్ చేశాం. జనరల్గా 1 to 20 hertz అని చెప్తాం. సో వీ కెన్ అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ 0 to 20 hertz. అందుకే క్లియర్గా పాయింట్ కూడా ఏం చెప్పాను? లెస్ దెన్ 20 hertz. అతి తక్కువ పౌనఃపున్యము గల, అతి తక్కువ శక్తి గల ధ్వనులను పరశ్రావ్యములు అంటాం. పరశ్రావ్యములు అంటే అత్యల్ప ధ్వని పౌనఃపున్యము గల ధ్వనులను పరశ్రావ్యములు అంటాం. The able to understand, the able to listen, the able to catch less than 20 hertz, that is called infrasonic sounds అంటాం. మరి ఇంత తక్కువ పౌనఃపున్యాన్ని ఎవరు వింటారు సార్ అంటే గబ్బిలము వినగలుగుతుంది సార్. బ్యాట్ గబ్బిలము వినగలుగుతుంది సార్. మరి ఇంకెవరు వినగలుగుతారు అంటే కుక్క వినగలుగుతుంది సార్, డాగ్ వినగలుగుతుంది సార్, చిన్న పిల్లలు సార్, కిడ్స్ చిన్న పిల్లలు వినగలుగుతారు సార్, పాము వినగలుగుతుంది సార్, తిమింగలము వినగలుగుతుంది సార్, డాల్ఫిన్ కూడా వినగలుగుతుంది సార్. గబ్బిలము వినగలుగుతుంది, కుక్క వినగలుగుతుంది, చిన్న పిల్లలు వినగలుగుతారు, పాము వినగలుగుతుంది, వివిధ రకాల జంతువులు కూడా వినగలుగుతాయి సార్. అతి తక్కువ పౌనఃపున్యాన్ని పరశ్రావ్యములు అంటాం, ఇన్ఫ్రాసానిక్ సౌండ్ అంటాం. ద రేంజ్ ఈజ్ లెస్ దెన్ 20 hertz. ఇట్ కెన్ ఏబుల్ టు క్యాచ్ బ్యాట్, డాగ్, ఎలిఫెంట్ ఆర్ ఎనీ వన్ ఆఫ్ ద ఇన్సెక్ట్స్. మరి మాస్టరు ఇంత తక్కువ ధ్వని పౌనఃపున్యాన్ని వినగలిగే జీవులు ఏమున్నాయంటే గబ్బిలము అతి ముఖ్యమైనటువంటిది సార్. గుర్తుపెట్టుకోవాలి సార్. చాలా తక్కువ ధ్వనిని విడుదల చేసే భౌతిక వ్యవస్థలు ఏంటంటే గబ్బిలము కావచ్చు, కుక్క కావచ్చు, పాము కావచ్చు, చిన్న పిల్లలు కావచ్చు. ఇంకా బలంగా చెప్పాలంటే గర్భస్థ శిశువు, ఒకసారి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగించారు, గర్భస్థ శిశువు వినగలిగే ధ్వని పౌనఃపున్య అవధి ఎంత అంటే లెస్ దెన్ 20 hertz. గర్భస్థ శిశువు వినగలిగే ధ్వని పౌనఃపున్య అవధి ఎంత అంటే లెస్ దెన్ 20 hertz వరకు వినగలుగుతారు సార్. ఆర్ యు అండర్స్టాండ్? సో రెండవది సార్ శ్రవ్య అవధి, దీన్ని శ్రావ్య అవధి అని కూడా చెప్తాం. ఆడబుల్ ఫ్రీక్వెన్సీ రేంజ్ అంటాం సార్.
ఆడబుల్ ఫ్రీక్వెన్సీ రేంజ్ అంటాం సార్. మరి ఇది సాధారణంగా అతి సాధారణంగా ఏమని చెప్పొచ్చు అంటే సార్, ఇది మానవుడు వినగలిగే ధ్వని పౌనఃపున్య అవధి. Audible frequency is nothing but exclusively listening frequency of human body or human being. మానవుడు వినగలిగే అంటే ఏ విధమైన ఇబ్బంది లేకుండా without painful circumstances human eardrum able to catch audible frequency. మన శబ్దగ్రాహికకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా వినగలిగే ధ్వని పౌనఃపున్య అవధి ఏది అంటే శ్రవ్య అవధి అని గుర్తుపెట్టుకో. దీని రేంజ్ ఎంత ఉంటుంది మిత్రమా అంటే బాగా గుర్తుపెట్టుకో, 20 Hz టు 20,000 Hz వరకు ఉంటుంది సార్. 20 Hz to 20,000 Hz the frequency range of audible. మరి శ్రవ్య అవధి యొక్క ధ్వని పౌనఃపున్య అవధి ఎంత అంటే 20 Hz to 20,000 Hz. మిత్రమా, అప్పుడప్పుడు నేను ఎగ్జామినేషన్లో కన్ఫ్యూజ్ చేస్తాడు. ఏమి ఇస్తాడు అంటే సింపుల్గా ఇలా ఇస్తాడు సార్ ఆప్షన్. ఆడబుల్ ఫ్రీక్వెన్సీ రేంజ్ అంటాడు. ఆడబుల్ ఫ్రీక్వెన్సీ రేంజ్ 20 Hz to, so please catch the point sir. So this is the previously examination bit sir. 20 Hz to 20 kHz or 20 Hz to 20 kHz or all అన్నాడు సార్, లేదా నన్ను అన్నాడు సార్. ఏది తీసుకుందాం సార్ ఇప్పుడు? సో నౌ ఇక్కడ ఎందుకు కన్ఫ్యూజన్ వస్తుంది అంటే ఎగ్జామినేషన్లో మాస్టర్ చెప్పింది మనకేంటి అంటే 20 Hz టు 20,000 Hz. ఇక్కడ మనకి ఇచ్చింది 2,000 Hz. బట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సినారియో ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద aspirant in previously in competitive exam. We also little bit of confusion, the little bit of tension. Here there is no zero, but our eye said that జీరో విల్ బి దేర్. అక్కడ జీరో లేకుండా మనకు ఉన్నట్టు కనిపిస్తుంది సార్ ఆ టెన్షన్లో. కాబట్టి ఫస్ట్ ఆప్షన్కు మనం బబుల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది సార్. లేదు సెకండ్ కండిషన్కి వస్తే సార్ ఇక్కడ మైనస్ చెప్పింది సార్, -20 Hz టు 20 kHz. ఈ 20 kHz అంటే ఇప్పటిదాకా చెప్పుకున్నాం సార్, 1 kHz is equal to 1 kHz is equal to how many hertz అని చెప్పుకున్నాం సార్? 1000 or nothing but 10⁻³ Hz. You know very well, is that not? The last slide we can very clearly explain sir. 1 kHz is equal to 10⁻³ Hz. So that's why we are confused for this one. This one is also wrong. So this is our answer. 20 Hz to 20 kHz. 1 kHz is equal to how much here? 1000 Hz. That's why we can written as 20 kHz. Are you able to understand? So సాధారణంగా మానవుడు వినగలిగే ధ్వని పౌనఃపున్య అవధి ఎంత అంటే 20 Hz నుంచి 20,000 Hz వరకు వినగలుగుతాడు, లేదా 20 Hz టు 20 kHz అని గుర్తుపెట్టుకోవాలి మాస్టర్. సో దిస్ ఈజ్ అంటే 1-2 సార్లు ఎగ్జామినేషన్లో అడుగుతున్న సినారియోని కూడా మీ ముందు చూపించడం జరిగింది. ఓకే మిత్రమా, this is exclusively the listening frequency of human body without painful circumstance. మానవుడి శబ్దగ్రాహికకు ఇబ్బంది కలగకుండా వినగలిగే ధ్వని పౌనఃపున్య అవధి ఎంత అంటే 20 Hz నుంచి 20,000 Hz వరకు మాత్రమే ఉంటుంది. ఇది మనము వినగలిగే ధ్వని పౌనఃపున్య అవధి. సార్ మన ఇయర్ డ్రమ్ 30,000 వింటుంది, 50,000 వింటుంది, 1 lakh కూడా వినగలుగుతుంది. కానీ ఇట్ విల్ బి అక్కర్ ద మోర్ డిఫెక్టివ్ హ్యూమన్ ఇయర్ డ్రమ్. It can be multiple problems will be identified in your eardrum without painful circumstance. ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా శబ్దగ్రాహిక గ్రహించగలిగిన ధ్వని పౌనఃపున్య అవధి ఎంత అంటే 20 Hz టు 20,000 Hz అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ పరశ్రావ్యములను గురించి శ్రవ్య అవధిని గురించి చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే న్యూటన్ అనేటువంటి శాస్త్రవేత్త. ద కాన్సెప్ట్ ఆఫ్ ఇన్ఫ్రాసానిక్ సౌండ్ అండ్ ఆడబుల్ ఫ్రీక్వెన్సీ కెన్ ఎక్స్ప్లెయిన్ బై సైంటిస్ట్ న్యూటన్. సో మరి ఇకపోతే అతి ధ్వనులు సార్, అల్ట్రాసానిక్ సౌండ్స్ అంటాం సార్.
మరి ఈ అతి ధ్వనులు అనగానే వెంటనే గుర్తొస్తుంది సార్ శక్తివంతమైన ధ్వనులు, బిగ్గరగా ధ్వనిని విడుదల చేసే ధ్వనులు, ఎక్కువ పౌనపుణ్యము కలిగిన ధ్వనులు. ఎక్కువ పౌనపుణ్యము కలిగిన ధ్వనులు అన్నా, బిగ్గరగా ధ్వనిని విడుదల చేసే ధ్వనులు అన్నా, ఎక్కువ శక్తి గల ధ్వనులు అన్నా అతి ధ్వనులు అని గుర్తుపెట్టుకోవాలి. అల్ట్రాసానిక్ సౌండ్స్ is nothing but highest frequency range of material, highest amount of sound energy of the materials is called ultrasonic sound. మరి ఈ అతి ధ్వనులను ప్రయోగశాలలో కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అంటే గాల్టన్ అనేటువంటి శాస్త్రవేత్త. అతి ధ్వనులను ప్రయోగశాలలో కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అంటే గాల్టన్ అనేటువంటి శాస్త్రవేత్త. గాల్టన్ is the scientist. The ultrasonic sounds are examined by in laboratory experiments. సో మరి ఈ అతి ధ్వనుల యొక్క ధ్వని పౌనపుణ్య అవధి ఎంత ఉంటుంది మాస్టారు అంటే వీటి యొక్క ధ్వని పౌనపుణ్య అవధి 20,000 హెర్ట్జ్ కంటే ఎక్కువగా ఉంటుంది సార్. గ్రేటర్ దెన్ 20,000 హెర్ట్జ్ ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి సార్, ద ఫ్రీక్వెన్సీ రేంజ్ ఈజ్ గ్రేటర్ దెన్ 20,000 హెర్ట్జ్ ఆర్ సింపుల్గా అబౌట్ 20,000 హెర్ట్జ్ అని గుర్తుపెట్టుకోండి సార్. 20,000 హెర్ట్జ్ కంటే ఎక్కువ ధ్వని పౌనపుణ్యము గల ధ్వనులనే మనం అతి ధ్వనులు అంటాం. వీటిని శక్తివంతమైన ధ్వనులు అంటాం. ద ఫ్రీక్వెన్సీ రేంజ్ ఆఫ్ అల్ట్రాసానిక్ సౌండ్స్ ఆర్ అబౌట్ 20,000 హెర్ట్జ్. మాస్టారు అంటే మాస్టారు ఇక్కడ అత్యధిక శక్తివంతమైన ధ్వనులు అంటే వేటిని చెప్పాలి సార్? అతి ధ్వనులు. మరి ఈ అతి ధ్వనులని ప్రయోగశాలలో అయితేనేమో గాల్టన్ కనుక్కుంటే విద్యుత్ పద్ధతి ద్వారా బాగా గుర్తుపెట్టుకోండి మాస్టరు, విద్యుత్ పద్ధతి ద్వారా అతి ధ్వనులను కనుగొన్న శాస్త్రవేత్త పీజో అనేటువంటి సైంటిస్టు అతి ధ్వనులను విద్యుత్ పద్ధతి ద్వారా కనుక్కుంటాడు. బై ఎలక్ట్రిక్ మెథడ్ అల్ట్రాసానిక్ సౌండ్స్ వాజ్ ఐడెంటిఫైడ్ బై ఏ గ్రేట్ సైంటిస్ట్ పీజో. ఈ పీజో ఎవరు సార్? ఇంతవరకు వినలే. ఈయన ఎవరు సార్ అంటే ఒక్క నిమిషం సబ్జెక్ట్ నుంచి బయటికి వెళ్ళొద్దాం. కాంతి అనేటువంటి ఒక చాప్టర్ ఉంటుంది సార్ మనకు. కాంతి, ఈ కాంతి వేగాన్ని మొట్టమొదటిసారిగా ప్రయోగపూర్వకంగా చెప్పినటువంటి శాస్త్రవేత్త ఫౌకాల్ట్. అందరూ న్యూటన్ అంటారు, గెలీలియో అంటారు. ద కాన్సెప్ట్ ఆఫ్ లైట్ వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై గెలీలియో. ద వెలాసిటీ ఆఫ్ లైట్, ద స్పీడ్ ఆఫ్ లైట్ వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై ఫౌకాల్ట్. కాంతి వేగాన్ని మొట్టమొదటిసారిగా ప్రయోగపూర్వకంగా చెప్పింది ఎవరంటే ఫౌకాల్ట్ అనే సైంటిస్ట్ సార్. కాంతి వేగం ఎంత సార్ అంటే 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ సార్. దీన్ని సి అనేటువంటి అక్షరంతో చూపిస్తాం సార్. మరి కాంతి వేగాన్ని ఫౌకాల్ట్ కనుగొనేటప్పుడు ఇతనితో పాటుగా పనిచేసినటువంటి ఇద్దరు సైంటిస్టులు ఉన్నారు సార్. ఒక ఆయన పేరు క్రోమర్, రెండవ ఆయన పేరు పీజో. ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు కలిసి కాంతి వేగాన్ని నిర్ణయిస్తారు సార్. కాంతి వేగాన్ని కనుగొన్నది ఫౌకాల్ట్. కాంతి వేగం ఎంత అంటే 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఆయనతో పాటు పనిచేసే వాళ్ళు ఎవరు? క్రోమర్ అండ్ పీజో అనేటువంటి ఇద్దరు సైంటిస్టులు. అట్లనే ఈ ధ్వని వేగాన్ని, ఈ అతి ధ్వనులను విద్యుత్ పద్ధతి ద్వారా గుర్తించిన శాస్త్రవేత్త ఎవరు అంటే పీజో. ప్రయోగశాలలో నిర్ణయించినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే గాల్టన్ అనేటువంటి శాస్త్రవేత్త. పరశ్రావ్యాలను, శ్రవ్యావధిని గుర్తించిన శాస్త్రవేత్త న్యూటన్. పరశ్రావ్యాన్ని, శ్రవ్యావధిని చెప్పింది న్యూటన్. అతి ధ్వనులను ప్రయోగశాలలో చెప్పింది గాల్టన్. విద్యుత్ పద్ధతి ద్వారా చెప్పింది పీజో అనేటువంటి శాస్త్రవేత్త. మరి సార్ ఇక్కడ గబ్బిలము అని ఒక పాయింట్ చెప్పుకున్నాను సార్ నేను. ఈ గబ్బిలము వినగలిగే ధ్వని పౌనపుణ్య అవధి ఎంత అంటే ద లిజనింగ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద బ్యాట్ 1,20,000 హెర్ట్జ్. ద ఫ్రీక్వెన్సీ రేంజ్ ఆఫ్ బ్యాట్ 1,20,000 హెర్ట్జ్. సార్ ఇప్పుడేమో లెస్ దెన్ 20 హెర్ట్జ్ చెప్పారు, మళ్ళీ వెంటనే 1,20,000 హెర్ట్జ్ చెప్తున్నారు. ఏంటనేది వస్తుంది సార్.
సార్ గుర్తుపెట్టుకోండి సార్, ఏవైతే తక్కువ పౌనపున్యాన్ని వినగలుగుతాయో అవి అత్యధిక పౌనపున్యాన్ని కూడా వినగలవు. Which are catching to less amount of frequency as well as to catch the maximum amount of the frequency. ఏవైతే అల్ప పౌనపున్యాన్ని వినగలుగుతాయో అవి అత్యధిక పౌనపున్యాన్ని కూడా వినగలుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ డాగ్ ఉంది సార్, అక్కడ పడుకొని ఉంటుంది సార్. మన బాడీ వైబ్రేషన్తో కూడా అది లేచి పక్కకి వెళ్ళిపోతుంది సార్. కెనాట్ ఏబుల్ టు క్యాచ్ వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఎక్కడో కొన్ని కిలోమీటర్ల డిస్టెన్స్లో డిస్టర్బెన్స్ వినపడుతుంది. దే కెనాట్ లిజన్, దే కెనాట్ రోరింగ్. ఆర్ యూ అండర్స్టాండ్? That's way the dog can be catches the frequency, the listening frequency of the dog maximum 40,000 Hz to 50,000 Hz. 40 to 50 between లో ఉంటుంది సార్. This is the listening frequency of the bat, 40,000 to 50,000. So, dolphin is also able to catch 1,20,000. గబ్బిలము మరియు డాల్ఫిన్లు 1,20,000 హెడ్జ్ పౌనపున్యాన్ని గ్రహిస్తాయి సార్. కానీ మీ దగ్గర ఎక్కడి దగ్గర మెటీరియల్ ఏదైనా ఉంటే దాంట్లో 1,00,000 అని కూడా రాసి ఉంటుంది. కన్ఫ్యూజ్ కావద్దు, 1,00,000 ఈజ్ ఆల్సో బి కరెక్ట్. 1,00,000 ఎబో ఎంతున్నా ఈజ్ కరెక్ట్ ఎగ్జామినేషన్. 1,20,000 ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొంతమంది ఆథర్ ఎబో 1,00,000 అని రాస్తారు. దాన్ని పెద్దగా కాన్సెప్ట్లు తీసుకోవాల్సిన పనిలే. 1,00,000 అండ్ ఎబో ఆర్ 1,20,000. ఎవరెవరు వింటారు? గబ్బిలము వింటది, డాల్ఫిన్ కూడా ఎంతవరకు క్యాచ్ చేయగలుగుతుంది సార్? 1,20,000. డాగ్ అయితే ఎంత క్యాచ్ చేస్తుంది సార్? 40 to 50,000 హెడ్జ్ వరకు క్యాచ్ చేస్తుంది. స్నేక్, పాము అని చెప్పిన సార్, పాము అత్యల్ప పౌనపున్యాన్ని గ్రహిస్తే సార్. పాముకు చెవులు ఉండమంటారు, కానీ ఇది ఐడెంటిఫై ద వైబ్రేషన్. అందుకే చెప్పా, ధ్వని అంటే కంపనము లేదా చలనము వల్ల జరిగేదే ధ్వని అని చెప్పా. ఫస్ట్ పాయింట్ చెప్పా, మళ్ళీ దాన్ని ఇక్కడ రిపీట్ చేస్తున్నాను. ధ్వని అంటే కంపనం వల్ల కానీ చలనము వల్ల కానీ విడుదలయ్యే శక్తిని ధ్వని అని. అందుకే పాము అనేది కంపనం ద్వారా ధ్వనిని గ్రహించగలుగుతుంది. గబ్బిలం కూడా సార్ గది 4 గోడల చుట్టూ తిరుగుతుంది సార్. గది 4 గోడల చుట్టూ తిరుగుతూ అక్కడ తలం మీద అతుక్కుంటుంది సార్. గబ్బిలానికి జనరల్గా కళ్ళు కనిపించవు సార్, తమ శక్తిని కోల్పోతుంది సార్, తన కంటి చూపును కోల్పోతూ ఉంటుంది సార్. అయినప్పటికీ కూడా అది తలాన్ని గుర్తించగలుగుతుంది సార్, కేవలం అది విడుదల చేసే ధ్వని పౌనపున్యం ఆధారంగానే. అండర్స్టాండ్? సో పౌనపున్యాన్ని 3 రకాలుగా వర్గీకరించాం మాస్టారు. ఒకటి ఇన్ఫ్రాసానిక్ సౌండ్ అని చెప్పాను సార్, రెండవది ఆడబుల్ ఫ్రీక్వెన్సీ అని చెప్పాను, థర్డ్ వన్ అల్ట్రాసానిక్ సౌండ్ అని చెప్పాను. ద లెస్ దెన్ 20 Hz ఈస్ కాల్డ్ ఇన్ఫ్రాసానిక్ సౌండ్. ద ఫ్రీక్వెన్సీ రేంజ్ 20 Hz to 20,000 Hz, దట్ ఈస్ కాల్డ్ ఆడబుల్ ఫ్రీక్వెన్సీ రేంజ్. అబౌట్ 20,000 దట్ ఈస్ కాల్డ్ అల్ట్రాసానిక్ సౌండ్స్. సో మరి ఈ 3 ధ్వనులలో, ఈ 3 పౌనపున్యాలలో నిత్య జీవితంలో, వైద్య శాస్త్రంలో లేదా విద్యా శాస్త్రంలో అత్యధికంగా ఉపయోగించబడుతున్న ధ్వనులు ఏవి అంటే అతిధ్వనులు. మానవుడికి నిత్య జీవితంలో ఎక్కువగా ఉపయోగపడుతున్న ధ్వనులు ఏంటి అంటే అతిధ్వనులు. జనరల్గా మాట్లాడితే సార్, క్యారింగ్ ఉమెన్ ఉంటుంది సార్, అల్ట్రాసానిక్ టెస్ట్ చేస్తారు సార్. అంటే శిశు బేబీ పొజిషన్ ఎలా ఉందో అల్ట్రాసానిక్ టెస్ట్ చేస్తారు సార్. చూద్దాం సార్ ఎక్కడెక్కడ ఉపయోగపడతాయో చూద్దాం సార్. అతిధ్వనులు అనేవి నిత్య జీవితంలో అత్యంత వేగంగా ఉపయోగపడేటువంటి ధ్వనులు సార్. అల్ట్రాసానిక్ సౌండ్, స్కానింగ్ ప్రక్రియలో అతిధ్వనులు ఉపయోగపడతాయి. ఇప్పుడే చెప్పాను సార్. జనరల్గా చెప్పాలి సార్, ఫస్ట్ కిడ్నీలలోని రాళ్లను తొలగించడానికి అతిధ్వనులను వాడతాం సార్. విరిగిన దంతాలను అతికించడానికి అతిధ్వనులను వాడతాం సార్. సోల్డరింగ్ విధానంలో అతిధ్వనులను వాడతాం సార్. చెరువులోని చేప పిల్లలను ఆకర్షించడానికి అతిధ్వనులను వాడతాం సార్. పాలు లేదా నీటిలోని బ్యాక్టీరియాను చంపడానికి అతిధ్వనులను వాడతాం. స్లైడ్ కేవలం మీరు చదువుకోవడం కోసం మాత్రమే పెట్టారు. ప్రతి పాయింట్ నా బ్రెయిన్లో నుంచే వస్తుంది, నా బ్రెయిన్లో నుంచే చెప్పాలి సార్. స్క్రీన్లో ఉన్నది చెప్పాను సార్, నా బ్రెయిన్లో ఉన్నదే చెప్తాను సార్. అతిధ్వనులు మానవుడికి నిత్య జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటి ధ్వనులు సార్.
కిడ్నీలలోని రాళ్లను తొలగించడానికి వాడతాం సార్. పాలు లేదా నీటిలోని బ్యాక్టీరియా, ఫ్యాక్చరైజేషన్ ఆఫ్ మిల్క్ అంటాం సార్. విరిగిన దంతాలను అతికించడానికి వాడతాం సార్. సోల్డరింగ్ సార్, ఎలక్ట్రిక్ షాప్ దగ్గరికి సోల్డరింగ్ చేస్తారు సార్, అక్కడ కూడా ఏ ధ్వనులను వాడతారు సార్? అతి ధ్వనులు. ఇక చూద్దాం సార్. ఫస్ట్ పాయింట్ ఏమి ఇచ్చాడు సార్? దోమలు, ఎలుకలను అతి ధ్వనులను ఉపయోగించి ఇంటి నుంచి తరిమి వేయవచ్చు. మస్కిటో బ్యాట్ ఉంటుంది సార్, ఇట్ ప్రొడ్యూసింగ్ ద సౌండ్, దే కెనాట్ ఏబుల్ టు ఫ్లై. మస్కిటో బ్యాట్లో కూడా ఏ సౌండ్స్ ఉంటాయని చెప్పారు సార్? అల్ట్రాసానిక్ సౌండ్స్ ఉంటాయి. లెస్ దెన్ అబౌవ్ 20,000 అని చెప్పాను, లెస్ దెన్ 20,000. బ్యాట్ కెన్ బి క్యాచెస్ లెస్ అమౌంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ యాజ్ వెల్ యాజ్ ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. అర్థమైంది కదా మాస్టర్? ఇక రెండవది సార్, తల్లి గర్భంలో శిశువు ఎదుగుదల కోసం స్కానింగ్, సోనోగ్రఫీ ప్రక్రియలో కూడా అతి ధ్వనులను వాడతాం సార్. గర్భస్థ శిశువు యొక్క హృదయ స్పందనను తెలుసుకోవడానికి, హార్ట్ బీట్ను డాక్టర్లు చెక్ చేయడానికి, మంత్ బై మంత్ బేబీ డెవలపింగ్ కండిషన్ ఐడెంటిఫై చేయడం కోసం వైద్యులు ఏ ప్రయోగం చేస్తారు? సోనోగ్రఫీ, అల్ట్రాసానిక్ టెస్ట్ చేస్తారు సార్. అంటే గర్భస్థ శిశువు యొక్క ఎదుగుదలను గుర్తించుటలో కూడా ఏ ధ్వనులను వాడతాం సార్? అతి ధ్వనులను వాడతాం సార్. గుర్తుపెట్టుకోవాలి సార్. నెక్స్ట్ పాయింట్ రాశాను సార్ ఇక్కడ, సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్ అంటాం సార్. సోనార్ అనేటువంటి ప్రక్రియ, సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. ఎస్ అంటే సౌండ్, ఎన్ అంటే నావిగేషన్ అండ్ రేంజింగ్. గుర్తుపెట్టుకోవాలి. వాటి గురించి చాలా చెప్తా, తర్వాత మాట్లాడతా. సోనార్ కావచ్చు, రాడార్ కావచ్చు, స్పీడ్ గన్ కావచ్చు. సోనార్ను ఎవరు కనుగొన్నారంటే నిక్సన్ అనేటువంటి శాస్త్రవేత్త కనుక్కున్నాడు. ద సోనార్ వాజ్ ఇన్వెంటెడ్ బై నిక్సన్. ద అబ్రివేషన్ ఆఫ్ సోనార్, సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. సోనార్ ప్రక్రియలో కూడా అతి ధ్వనులను ఉపయోగించడం జరుగుతుంది సార్. మూత్రపిండాలలోని రాళ్లను చిన్న చిన్న ముక్కలుగా పగలగొట్టడానికి వేటిని ఉపయోగిస్తారు సార్? అల్ట్రాసానిక్ సౌండ్స్ ఉపయోగిస్తారు సార్. కిడ్నీలలోని రాళ్లను తొలగించడానికి, ఇంకా చెప్తున్నా సార్, విరిగిన దంతాలను అతికించడానికి కూడా అతి ధ్వనులను వాడతాం సార్. మనం డెంటిస్ట్ దగ్గర పోతే లోపల డ్రిల్ వేస్తూ ఉంటాడు సార్, డ్రిల్ వేసి మొత్తం క్లీన్ చేస్తూ ఉంటాడు సార్. బై ఇట్ ఈస్ ప్రొడ్యూస్ ద అల్ట్రాసానిక్ సౌండ్ సార్. రెండు తీగలను అతికించడానికి కూడా అతి ధ్వనులనే వాడతాం సార్. బ్యాక్టీరియాను చంపడానికి కూడా అతి ధ్వనులనే వాడతాం. ఫ్యాక్చరైజేషన్ ఆఫ్ మిల్క్ అంటాం సార్. ఎగ్జామినేషన్లో ఫ్రీక్వెంట్గా అడుగుతున్నాడు, ఫ్యాక్చరైజేషన్ ఆఫ్ మిల్క్ ఈజ్ యూజ్డ్ టు విచ్ టైప్ ఆఫ్ సౌండ్స్ అంటాడు సార్? అల్ట్రాసానిక్ సౌండ్స్ అని గుర్తుపెట్టుకుంటాం. ఇవి అతి ధ్వనుల యొక్క ముఖ్యమైన ఉపయోగాలు. సోనోగ్రఫిక్ టెస్ట్ ఈజ్ యూజ్డ్ టు విచ్ టైప్ ఆఫ్ సౌండ్స్ అంటాడు? అల్ట్రాసానిక్ సౌండ్స్. మనకు అప్పుడప్పుడు హార్ట్ బీట్ చెక్ చేయడం కోసం 2D ఎకో చేస్తారు సార్. ఈ మధ్యలో హార్ట్ కండిషన్స్ కోసం ప్రతిసారి 2D ఎకో చేయించుకుంటాం సార్. దాంట్లో కూడా ఏ సౌండ్స్ ఉంటాయి సార్? అల్ట్రాసానిక్ సౌండ్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి సార్. ఇవి అతి ముఖ్యమైన ధ్వనులు. చెరువులోని చేప పిల్లలను ఆకర్షించడానికి జాలర్లు ఏం చేస్తారు సార్? ఒక బాంబును బ్లాస్ట్ చేస్తారు. ఫిషెస్ అని ఏమైతే సార్ దగ్గరికి వస్తాయి. మనం అప్పుడప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అక్వేరియం ఉంటుంది కదండి, దాని ఇట్లా చేతితో టచ్ చేయగానే ఫిషెస్ అని ఏమైతే సార్ దగ్గరికి వస్తూ ఉంటాయి సార్. అంటే సౌండ్కి ఏమైతే సార్? ఆల్ ఆర్ గ్యాదర్డ్ ఎట్ ఏ పాయింట్. ఆ సౌండ్స్ని మనం ఏమంటాం సార్? అల్ట్రాసానిక్ సౌండ్, అతి ధ్వనులు అంటాం. ఆర్ యు అండర్స్టాండ్ మాస్టర్? మాస్టర్, ఇవి మనకు ముఖ్యంగా ఇక్కడ సోనార్ వచ్చింది కాబట్టి ఇదే ప్లేస్లో రాడార్ అనేది కూడా ఒకటి ఉంటుంది సార్. రాడార్, రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్. రాడార్ అంటే రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్. ఈ రాడార్ని ఎవరు కనుక్కున్నారంటే వాట్సన్ వాట్ కనుక్కుంటాడు. వాట్సన్ వాట్ కనుక్కుంటాడు. సోనార్ని ఎవరు కనుక్కుంటారంటే నిక్సన్ కనుక్కుంటాడు. ఎవరు కనుక్కుంటారు సార్? నిక్సన్. ఇక్కడ ఇంకా ముందుకు పోయినాక మళ్ళీ చెప్తా. స్పీడ్ గన్ అనేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది సార్. స్పీడ్ గన్ వచ్చింది కాబట్టి అన్ని ఒకే దగ్గర చెప్తా ఉన్నాను సార్. రాడార్ని నిక్సన్, సోనార్ నిక్సన్ కనుక్కుంటాడు, రాడార్ని వాట్సన్ వాట్ కనుక్కుంటాడు. స్పీడ్ గన్ ఏంటో తెలుసా సార్? దేనికి వాడతారంటే స్పీడ్ గన్ నేషనల్ హైవేస్ మీద వెహికల్స్ యొక్క స్పీడ్ని మానిటర్ చేస్తారు సార్. ఈ స్పీడ్ గన్ ఎవరు కనుక్కున్నారంటే జాన్ బార్కర్ అండ్ మిడ్లాక్ కనుక్కున్నాడు.
ఎవరు సార్? జాన్ బార్కర్ అండ్ మిడిలాక్ అనేటువంటి సైంటిస్ట్ దేన్ని ఇన్వెంట్ చేసిండంటే స్పీడ్ గన్ ఇన్వెంట్ చేసి. ఒకప్పుడు ఏం చేశారు సార్? డివైడర్ల మధ్యలో పోలీసులు కూర్చొని స్పీడ్ మానిటర్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్? డైరెక్ట్గా ఇన్స్ట్రుమెంట్స్ని పెట్టారు సార్. మనం అక్కడికి వెళ్ళగానే మన స్పీడ్ తగ్గిస్తాం సార్. ఇప్పుడు వరంగల్ హైవే మీద పోతుంటే 2-3 చోట్ల కనపడతా ఉంటుంది మనకి. దట్ ఈస్ కాల్డ్ ద స్పీడ్ గన్ టు ఐడెంటిఫై ఎగ్జాక్ట్ ద వెహికల్స్ ఆఫ్ స్పీడ్ విత్ హెల్ప్ ఆఫ్ ది స్పీడ్ గన్. దాన్ని ఎవరు కనుక్కున్నారు? జాన్ బార్కర్ అండ్ మిడిలాక్. రాడార్ని ఎవరు కనుక్కున్నారు? వాట్సన్ వాట్. సోనార్ని ఎవరు కనుక్కున్నారు? నిక్సన్. అట్లనే సెతస్కోప్ అనే పరికరం వస్తుంది సార్, తర్వాత మాట్లాడతా దాని గురించి. సార్ పౌనపుణ్యం క్లియర్గా క్లారిటీగా అర్థమైనట్టే కదా సార్. నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం సార్. వెలాసిటీ ఆఫ్ సౌండ్ అన్నాడు సార్.